పండగ వచ్చేస్తుంది అందరికి. ఫస్ట్ మనకి దేవుడు కావాల్సింది కుందులు, అది చూపిస్తే బాగుంటది అని చెప్పేసి అప్పుడప్పుడు వాడడానికి తెచ్చాను. నా తల్లే అంటే జనరల్గా కర్చీఫ్ పెడితే అమ్మవారితో పాటు అయ్యగారిని కూడా పెట్టినట్టని నా అర్థము. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. అంటే జనరల్గా కర్చీఫ్ పెడితే అమ్మవారితో పాటు అయ్యగారిని కూడా పెట్టినట్టని నా అర్థము. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నాకైతే ఈ కలర్ చాలా ఇష్టము, అందుకని నాకు ఈ కలర్ చూడగానే వెంటనే తీసేసుకున్నాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. కొంచెం చిన్న కవర్లో శనగలు వేసేసి, అంటే ఇప్పుడు శనగలు నానపెట్టలేదు కదా, రేపు పెడతాను. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. లక్ష్మీదేవి ఇక్కడ ఇవి చూడగానే ఈ తామర పూలతోనే వచ్చేస్తున్నారు, మనకి లక్ష్మీదేవులు వచ్చేస్తున్నారు అనిపిస్తుంది అనమాట. ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. ఒక్కగాను ఒక్క బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి. హాయ్, వెల్కమ్ టు మీ భావనారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటికన్నా ఎక్కువ సూపర్గా ఉన్నాను. పండగ వచ్చేస్తుంది అందరికీ, మీకు కానీ నాకు కానీ అందరికీ పండగ వరలక్ష్మి శ్రావణ శుక్రవారం అంటే. కాకపోతే ఈసారి స్పెషల్ ఏంటంటే, నేను పండగ చేసుకున్నది ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు వరలక్ష్మి శ్రావణ శుక్రవారాలు. లాస్ట్ ఇయర్ కూడా చేశాను, బాగానే చేసుకున్నాను. కాకపోతే ఎప్పుడు ఇలా మీ ముందు డైరెక్ట్గా కనపడలేదు. ఈసారి ఎందుకో అలా సరదాగా నేను మీతో పాలు పంచుకుందామని చెప్పేసి ఏమేమి తీసుకున్నాను, ఏమేమి షాపింగ్కి వెళ్ళాను, ఎలా షాపింగ్ చేశాను, అసలు ఏం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది, నా మనసులో ఉన్న మాటలన్నీ మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ముందుగా మనం ఏం తీసుకున్నాము అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి దేవుడు కావాల్సింది కుందులు, అది చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. మనం దీపరాజు చేసేది దీపపు కుందులు కాబట్టి ఇవి చూపిస్తున్నాను. ఇవి జర్మన్ సిల్వర్ అన్నమాట, అచ్చం సిల్వర్ లానే ఉన్నాయి. చాలా బాగా నచ్చినాయి నాకు. ఒకటి ఓపెన్ చేస్తాను. వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి, డైలీ వేర్కి మనం డైలీ యూస్కి పనికిరాదు అని నేను అనుకుంటున్నాను. అంటే నల్లబడిపోతాయి కదా జర్మన్ సిల్వర్ డైలీ యూస్కి, కాబట్టి నేను అప్పుడప్పుడు వాడడానికి తెచ్చాను. నా తల్లే వావ్, బాగుంది కదా. ఇది కూడా ఇంతే ఉంటుంది. ఇది కూడా ఓపెన్ చేద్దామా? ఈసారి స్పెషల్ ఏంటంటే కొంత సిల్వర్ తీసుకున్నాను ఆర్ఎస్ బ్రష్లో. ఇదంతా అంటే కొంచెం పెద్ద షాపింగ్ అనమాట నాకు ఆర్ఎస్ బ్రష్లో సిల్వర్ తీసుకోవడం అనేది. అది లాస్ట్కి చూపిస్తాను. వచ్చేసినాయి, నాకైతే బాగా నచ్చినాయి. నాకు ఈ టైప్లో లేవు, అందుకని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే బ్లౌజ్ పీసులు తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీసులు అందరికీ తాంబూలం అనేసరికి ఎవరైనా కూడా బ్లౌజ్ పీసు, 3 తమలపాకులు, ఒక్క 2 అరటిపళ్ళు అన్నీ కలిపి పెడతారు. దాంతోపాటు అంటే జనరల్గా కర్చీఫ్ పెడితే అమ్మవారితో పాటు అయ్యగారిని కూడా పెట్టినట్టని నా అర్థము. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. కర్చీఫ్లు మిస్ చేశాను, కర్చీఫ్లు కూడా తెస్తాను. ఇది మీకేమన్నా ఉపయోగపడితే తీసుకోండి. అంటే మనం జనరల్గా ఎవరికైనా కూడా తాంబూలం పెడితే జాకెట్ పీస్ మాత్రమే పెడతాం. జాకెట్ పీస్తో పాటు మనకి ఇష్టమైతే సారీ పెట్టుకోవచ్చు, అది పెట్టినా పెట్టకపోయినా మనకు ప్రాబ్లం లేదు. మనం బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ, బ్లౌజ్ పీస్తో పాటు ఒక కర్చీఫ్ అనేది కంపల్సరీ పెట్టాలి. అమ్మవారితో పాటు అయ్యగారిని కూడా మనం ఇస్తున్నట్టు అనమాట. అందుకని చెప్పేసి కర్చీఫ్, అది తప్పుగా అనుకోవద్దు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నెక్స్ట్ చాలా పెద్ద షాపింగ్ ఏంటి అంటే, నేను ఈరోజు శారీస్ తీసుకున్నాను అనమాట. అందరికీ వచ్చిన ముత్తైదులకి జనరల్గా అందరూ రిటర్న్ గిఫ్ట్స్ పెడతా ఉంటారు. మనకి కుంకుమ భరణ కానీ, గాజుల బాక్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా చిన్న ప్లేట్ వచ్చి పసుపు కుంకుమది చిన్నది వచ్చి ఉంటుంది, అది కానీ పెడతారు.
అవన్నీ జనరల్గా అందరికీ వస్తానే ఉంటాయి, కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ కూడా శారీసే పెట్టాను, ఆ ఆన్వాయితీ ఎందుకు తగ్గాలి అని చెప్పి మళ్ళీ శారీసే తీసుకున్నాను. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళానంటే శారీస్ షాపింగ్ అనేసరికి ఆర్ఎస్ బ్రదర్స్ అలవాటు నాకు. ఆర్ఎస్ బ్రదర్స్ సిల్వర్తో పాటు శారీస్ కూడా తీసుకున్నాను. కొన్ని శారీస్ అయితే అక్కడ తీసుకున్నాను, ఇంకొన్ని శారీస్ వేరే షాప్లో తీసుకున్నాను. అవన్నీ ఎక్కడ ఏం కొన్నానన్నది మీకు చెప్తాను అనమాట. ఇవి కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటాయి అని చెప్పేసి ఈ టైప్లో తీసుకున్నాను. జనరల్గా అన్నీ ఒకటే టైప్ తీసుకోవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళు అన్నీ సేమ్ టైపు కట్టచ్చు కట్టకపోవచ్చు. కొంచెం ఏజ్డ్ ఉన్నోళ్ళు పెద్ద శారీస్ అలాగే ఇదిగోండి ఇలాంటివన్నీ కొంచెం బాగా పెద్దోళ్ళు కడతారు. ఇప్పుడు మనకు కూడా ఫ్యాషన్ అయిపోయిందిలేండి, మనం కూడా పెద్ద కడుతున్నాం. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళకి కట్టుకోవడానికి బాగుంటాయి అని ఇవి తీసుకున్నాను. అలాగే ఇవి కూడా అంతే బాగున్నాయి. నాకైతే ఈ కలర్ చాలా ఇష్టము, అందుకని నాకు ఈ కలర్ చూడగానే వెంటనే తీసేసుకున్నాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇలా గ్రీన్ వచ్చేసి రెడ్ బార్డర్ ఉండి కొంచెం కట్టుకుంటే చక్కగా ఫ్యాన్సీగా బాగుంటుంది. మనకి ఏదైనా కూడా పూజ చేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఏమంటారంటే ఇది బాటిల్ గ్రీన్కి రెడ్ బార్డర్ వచ్చేసి పట్టు చీర టైప్లోనే ఉంది, కొంచెం సెమీ పట్టులాగా. నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఈ మధ్య జనరల్గా అందరు ఇవి కడుతున్నారు, ఇది ఫ్యాషన్ అయిపోయింది మనకి. ఇది కూడా సేమ్ దీనిలాంటిదే, పింక్ బార్డర్కి బ్లూకి పింక్ బార్డర్ వచ్చేసింది. ఇది ఫస్ట్ శారీ టైపు, ఫస్ట్ ఒక శారీ పెట్టాను కదా బ్లూ కలర్, అది ఇది గ్రీన్, ఇది మెరూన్. ఇవన్నీ కూడా ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను అనమాట. అందరూ శారీస్ తీసుకోవాలని లేదు, రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకుంటారు. నాకు కొంచెం ఇది అలా అలవాటు అయిపోయింది కాబట్టి కొన్నాళ్ళుగా ఇది తీసుకుంటున్నాను. మన ఇష్టం, ఎప్పుడైనా ఈ ఇయర్ ఎలా తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ బ్యాంగిల్స్ బాక్స్ అయినా లేకపోతే ఇంకేదైనా చిన్న కుంకుమ బండ్ లాంటి అయినా, ఎప్పుడు ఎలా మనకి ఏది తోస్తే అది ఎలా మైండ్కి అనిపిస్తే అలాగా అమ్మవారి రూపంలో మనకు వస్తుంది అంటారు చూసారా, ఆ థాట్ అలా వచ్చినట్టు చేసేస్తానన్నమాట. ఇవన్నీ ఇంకో టైప్, ఇవైతే అందరూ కట్టుకునేలా ఉంటాయి అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఈ ట్యాగ్స్ ఉన్నాయన్నీ చూసి కూడా ట్యాగ్స్ ఉంచుతాను అనుకోకండి, కాస్ట్ ఎవరికి కనపడకూడదు కదా, తప్పు. మనం ఇచ్చేది మనకు మాత్రమే తెలియాలి. అవతల వాళ్ళకి తెలుస్తుంది అంటే మనం ఏదో గొప్పగా ఈ కాస్ట్ చూపిస్తున్నాం అనుకుంటారు కాబట్టి, అనుకుంటారేమో భయం కాబట్టి ఈ ట్యాగ్స్ అన్నీ తీసేస్తాను. ఇవి అయితే బాగా నచ్చినాయి నాకు, కలర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇది కూడా బాగుంది. సేమ్ అన్ని సారీస్ ఇలాంటివి అన్నమాట, బాగా నచ్చినాయి. అంటే ఇలా కొన్ని బార్డర్లు పెద్దవి తీసుకున్నాను, కొన్ని చిన్న బార్డర్లు తీసుకున్నాను. ఇది కూడా బాగుంది కదా. ఇవన్నీ చిన్న బార్డర్స్, మిగతా అన్నీ కూడా చిన్న బార్డర్స్ తీసుకున్నాను అనమాట. ఇది డిఫరెంట్గా గ్రీన్గా బాగుంది, గ్రీన్ మీద ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి చూసినప్పుడు తెలియని అందం కట్టుకుంటే తెలుస్తుంది అంటారు, అలాగా కొన్ని చీరలు అయితే మనకి కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి పట్టు చీరలు కూడా పనికిరాదు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. ఇవన్నీ సారీ షాపింగే. ఇంకా కొన్ని లోపల ఉన్నాయి, అంటే ఇవన్నీ అయితే ఇక ప్రజెంట్ ఇవి తీసుకున్నాను. మరీ 100లో పిలవలేదు కానీ ఒక 30 మందిని అలా పిలుస్తాను. ఇదన్నమాట నా సారీ షాపింగ్. అలా అందరికీ తీసుకున్నాను, ప్రతి ఒక్కరికి సారీ పెడదాము అని మంచిగా బాగా అనిపించింది నాకు. అట్లా చేస్తే బాగుంటుంది అని నా మనసుకు అనిపించింది, అందుకని అందరికీ సారీస్ తీసేసుకున్నా. అంటే ఇందులో విత్ బ్లౌజ్ వస్తుంది, కానీ వచ్చినా అది కుట్టించుకుంటారు. మనకి బ్లౌజ్ పీస్ అనేది కంపల్సరీ, దాంతోపాటు చీరతో పాటు ఒక బ్లౌజ్ పీస్ పెట్టాలి కాబట్టి ఇదే తాంబూలం మెయిన్ కాబట్టి ఇది కూడా తీసుకున్నాను అన్నమాట. బ్లౌజ్ పీస్తో పాటు కొంచెం చిన్న కవర్లలో శనగలు వేసేసి, అంటే ఇప్పుడు శనగలు నానపెట్టలేదు కదా, రేపు పెడతాను. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా, మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. అది పూజ వీడియో మళ్ళీ మీకు చూపిస్తాను.
అండ్ ఇందులో కొంచెం చిన్న కవర్లో శనగలు వేసేసి ఇందులోనేమో అరటిపళ్ళు. యాక్చువల్గా ఇలా జిప్లాక్ టైప్లో ఉండే కవర్స్ అడిగితే అందరూ నాకన్నా ముందే బాగా కొనేసారు, అన్నీ అయిపోయాయి. అండ్ జూట్ బ్యాగ్స్ కూడా పెద్దవి అడిగాను అనమాట. జూట్ బ్యాగ్స్ మరి ఇంత చిన్నవి ఉన్నాయి అన్నారు జూట్ బ్యాగ్స్. ఈ మొత్తం సరిపోవు కాబట్టి జూట్ బ్యాగ్స్కి పెద్దదే ఇలాంటి కవర్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. కొంచెం ఇవి పెద్ద కవర్లు కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట. కొంచెం సారీ కూడా పట్టిద్దనే అనిపిస్తుంది, పట్టిద్దో లేదో ట్రై చేస్తాను, అక్కడ ట్రై చేయలేదు. ఎస్, సూపర్గా సరిపోయింది. ఎస్, సరిపోయింది, చక్కగా సరిపోయింది. మనకి ఇంకా ప్లేస్ ఉంది. వీటన్నిటికీ తాంబూలానికి, బ్లౌజ్ పీస్కి అన్నిటికీ కరెక్ట్గా బాగా సరిపోద్ది. వీళ్ళు తీసుకెళ్ళడానికి కూడా ఇది బాగా సరిపోద్ది. మంచిగా బాగుందా? నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఎలా పూజ చేసుకుంటున్నారు, ఏమేమి తీసుకుంటున్నారు, ఎలా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు అన్నీ మీరు కామెంట్ రూపంలో తప్పకుండా మర్చిపోకుండా నాకు పెట్టాలన్నమాట. నాకు కూడా ఇంట్రెస్ట్, ఎలా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూజ చేస్తారు కాబట్టి అందరూ ఎలా చేస్తున్నారు ఏంటి అని అందరి వీడియోలు కూడా చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. మీరైతే యూట్యూబ్ ఛానల్ లేకపోతే మరి నాకు మెసేజ్ చేయాలంతే. నెక్స్ట్ శారీస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు గాజులకి వెళ్ళిపోదాము. బ్యాంగిల్స్ ఎంతైనా కూడా ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ వేసుకుంటేనే అలంకరణ. లక్ష్మీ కళ అంతా కూడా మనం చీరతో పాటు అందం మనం గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కళ ఉట్టిపడుద్ది. ఆ గాజులు చూపించేస్తాను. నాకు రెడ్ గ్రీను అయితే బాగుంటుంది అనిపించి రెడ్ గ్రీన్ తీసుకున్నాను ఎక్కువ. మనకి తాంబూలలో పాటు ఇవి కూడా గాజులు పెడతాం కాబట్టి రెడ్ గ్రీన్ బాగుంటుంది అనిపించి ఇవి తీసుకున్నాను. ఏంటా ఇలా కవర్లలో తెచ్చేసింది ఇవిడ అనుకుంటారేమో, కానీ అక్కడ చాలా రష్గా ఉందండి. బాక్సులు పెట్టి ఇన్ని జతలు డజన్లు పెట్టి ఇచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది. లేట్ అవుద్ది అనేసరికి కవర్లో పెట్టేయమన్నాను. అందుకని ఇలా కవర్లు ఏంటనుకుంటారని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇవి ప్యారెట్ గ్రీను, ఇవి కూడా రెడ్. అలా నెక్స్ట్ గాజుల తర్వాత మనము పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా తాంబూలాలు. జనరల్గా నాకు ఇవే అలవాటు ఎవ్రీ ఇయర్. కొంచెం డిఫరెంట్గా కూడా తీసుకుందాము అంటే ఇవి ఎక్కువ లేవు, అందరూ తీసేసుకున్నారని చెప్పేశారు, తక్కువ ఉన్నాయని చెప్పేసి పసుపు కుంకుమ ఇవి కొన్ని శాస్త్రం ప్రకారంగా నాకు ఏది అలవాటో అది కొన్ని తీసుకొని నెక్స్ట్ నెమలికి పసుపు కుంకుమ అన్నీ వచ్చినాయి అన్నమాట. ఇలా బాగున్నాయి అనిపించి ఇవన్నీ తీసుకున్నాను. అన్నీ చూపించలేను, కాకపోతే కొన్ని చూపిస్తున్నాను అనమాట. ఇవి కూడా బాగున్నాయి అనిపించి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ డెకరేషన్కి తామర పువ్వు వాటర్లో పెట్టుకొని మనం డెకరేషన్కి బాగుంటుంది అనిపించి ఒకటి పెద్ద తామర, ఒకటి చిన్న తామర తీసుకున్నాను. పూజకి ఇవి కూడా అమ్మవారికి అంటేనే తామర పువ్వులో అమ్మవారు కూర్చుంటారు కాబట్టి కొంచెం ఇవి కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇవి కూడా కొంచెం తీసుకున్నా సరదాగా. నెక్స్ట్ డెకరేషన్కి అందరికీ బయట మనకి బంతిపూలు దొరికినా దొరకపోయినా ఇప్పుడు పూజలప్పుడు అందరూ వెళ్ళిన వెంటనే అందరూ అవే తీసేసుకుంటారు కాబట్టి రియల్ బంతిపూలు ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. ఆ టైంలో మనం ఏం చేస్తాం, మనకి పూలు లేవే, మన గుమ్మానికి పెట్టలేదే అని బాధపడిపోతూ ఉంటాం. నాకైతే బాగా నచ్చినవి గుమ్మానికి పెట్టడానికి మామూలుగా బంతిపూలు ఉన్నా కూడా దేవుడి దగ్గర కొన్న బంతిపూలు పెట్టేసి బయట గుమ్మానికి బాగుంటాయి అనిపించింది నాకు. అవి ఏం తీసుకున్నానని మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ కంపల్సరీ తప్పకుండా చేయాలి మీరు. అంటే యాక్చువల్గా నాకెందుకో అంటే డిఫరెంట్గా బాగున్నాయి అనిపించింది. తామర పూలతో వచ్చేసి చాలా బాగా అనిపించినాయి నాకు. ఇలా తామర పూలతో వచ్చేసి మనకి చాలా గుమ్మానికి నిండుగా అందంగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి ఇక్కడ ఇవి చూడగానే ఈ తామర పూలతోనే వచ్చేస్తున్నారు, మనకి లక్ష్మీదేవులు వచ్చేస్తున్నారు అనిపిస్తుంది అనమాట. లక్ష్మీదేవి ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. ఒక్క బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి. అందుకని నాకు ఇది బాగా అనిపించి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి తీసుకున్నాను అనమాట.
సైడ్ బంతిపూల దండలు వేలాడడానికి. ఇప్పుడు రియల్గా కొన్నాటికన్నా కూడా ఇవే చాలా అందంగా బాగా అనిపిస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, గుమ్మానికి అటు ఇటు ఇలా వస్తుంది అన్నమాట. సైడ్స్ ఇలా వచ్చేసి బంతిపూలు అవి డెకరేషను. నాకు ఈ మోడల్లో నాకు ఇది చక్కగా క్లాసీగా చాలా లుక్ వైజ్గా కూడా చాలా రియల్ పూల్లాగా చాలా బాగా అనిపించింది. బాగుంది నాకైతే. మీకు కూడా నచ్చితే చెప్పండి. ఇవన్నమాట నాకు పూజకి సంబంధించి నేను పూజకి చేసుకోవడానికి తాంబూలం ఇవ్వడానికి ఏమేమి షాపింగ్ చేశానో అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సిల్వర్ కలెక్షన్ వేరే సపరేట్ వీడియో ఎందుకని చెప్పేసి ఇందులోనే పెట్టేస్తున్నాను. నేను సిల్వర్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఆ సిల్వర్ ఏంటంటే గోల్డ్ తీసుకోవాలని ఉంది కానీ ఇప్పుడు మనకు అంత బడ్జెట్లో లేదు కాబట్టి సిల్వర్ అన్న తీసుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నదంతా ఇప్పుడు తీసుకున్నాను. ఏం తీసుకున్నానో చూపించేస్తాను. ఫస్ట్ సిల్వర్లో ఇందాక రొటీన్గా చెప్పిందే సిల్వర్ ఐటెంలో, ఇది సిల్వర్ ఐటెంలో, అది జర్మన్ సిల్వర్. సిల్వర్ ఐటెంలో దీపపు కుందులు అంటే మరీ పెద్దవి కాదు, ఇంత పెద్దవి కాదు, అలానే ఇంత చిన్నవి కాదు, కొంచెం మీడియంలో తీసుకున్నాను అనమాట. బాగున్నాయా? నాకైతే నచ్చాయి. అండ్ నెక్స్ట్ సిల్వర్ ఐటమ్ ఏంటంటే ఉద్దరిని తీసుకున్నాను. నాకు ఎందుకంటే ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ 3 నామాలు వచ్చినాయి కాబట్టి నాకు బాగా నచ్చింది అనమాట. వెంకటేశ్వర స్వామి నామాలన్నీ 3 వచ్చాయి. నాకు అందుకే బాగా నచ్చింది. సరే, నేను తర్వాత సర్దుతాను. నేను నెక్స్ట్ ఐటమ్స్ చూపిస్తాను. బుజ్జిగా మనం ప్రసాదం పెట్టుకోవడానికి ఇది చాలా క్యూట్గా బాగా నచ్చింది. ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా? ఇందులో వినాయకుడి బొమ్మ ఉంది. మళ్ళీ అగైన్ వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. క్యూట్గా బాగుంది కదా. నామాలు వచ్చి ఒకవైపు గణపతి వచ్చి చాలా బాగుంది. అందుకే ఇది తీసుకున్నాను. అంటే మనం పాయసం వండుకున్న కొంచెం ఏదైనా ప్రసాదం చేసుకోవడానికి దగ్గరగా, అంటే కొంచెం పెద్ద ఈ విస్తరాకులో పెడతాం, దానికన్నా బిఫోర్ కొంచెం గిన్నెలో దేవుడి ముందు పెడతాం కాబట్టి ఇది చిన్నది బాగుంది. మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవడానికి ఇంకా బాగుంటుంది. కొంచెం సేమియా కాచిన పాలు కాచిన కొంచెం టక్కమని అందులో పెట్టేయచ్చు. ఇది మనకి అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ వేసుకోవడానికి అన్నమాట. తామర పూల్లో ఎప్పుడు ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ నేను చూపించలేదు. అందరూ మీ సిల్వర్ ఐటమ్స్ ఏంటి, ఇంకేం కొన్నారు ఏంటి, మీ జ్యువెలరీ ఏంటి అన్నీ చూపించమంటూ ఉంటారు. ఈసారి చూపించేసాను. అర్రే రాట్లేదే అమ్మ వచ్చేసింది. అంటే రియల్గా చూపిస్తే బాగుంటుంది కదా అని తీస్తున్నా కవర్లో. అదనమాట. పసుపు, కుంకుమ, అక్షంతలు మన ఇష్టం, ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. సింపుల్గా బాగుంది కదా. కొంచెం పెద్దవి కూడా నచ్చినీలే కానీ అది ఏంటంటే ఇట్లా పడిపోయేలా అనిపించింది, హైట్ ఎక్కువైపోయి. అందుకే చిన్నది క్యూట్గా తీసుకున్నాను. ఇది కుంకుమ బడిన. బాగా అనిపించింది నాకు. ఇంకో కుంకుమ బడిన సిల్వర్లో అదొకటి ఉంది కానీ ఇలా మూత తీస్తే వచ్చేస్తుంది. అది ఇలా పెట్టుకొని మనం కుంకుమ పెడతాము. అలా కాకుండా దీనికి అటాచ్ ఉన్నది తీసుకున్నాను ఈసారి. ఇది బాగుంది, నాకైతే నచ్చింది. క్యూట్గా ఉంది కదా చిన్నగా. నెక్స్ట్ సిల్వర్లో లాస్ట్ ఐటము హారతిది. అంటే పెద్ద పూజలకు కాదు ఇది, చిన్నగా ఇంట్లో మనం రోజు డైలీ చేసుకుంటాం కదా, అలా డైలీ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించి హారతి తీసుకున్నాను. మొత్తం సింపుల్గా మనకి సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెడతాను. ఏమేం కావాలో పూజకి మనకి ఏమేం కంపల్సరీ నెసరీగా వాడతామో అవన్నీ బుల్లిగా క్యూట్గా ఉండేవన్నీ కూడా సిల్వర్ షాపింగ్ చేసేస్తాను.
ఇప్పుడు వచ్చిన అమ్మవార్లకి ముత్తైదువులు అందరు అమ్మవార్లకి తాంబూలం ఎలా ఇస్తానో అలా సెట్ చేసి ఒకటి చూపిస్తాను అన్నమాట మీకు. సారీ 3 తమలపాకులు, ఒక్క పసుపు కుంకుమ అరటిపళ్ళు తీసుకొని సెట్ చేసుకుందాం. ఇందులో తాంబూలం పెట్టేద్దాం అన్నమాట. ఇవన్నీ ఇందులో పెట్టేస్తాను. అండ్ మనకి ఈ కవర్లో పెట్టి శనగలు పెడతాం. ఇప్పుడే నానబెట్టి పెట్టలేం కాబట్టి శనగలు ఒక కవర్ ఇందులో పెట్టేస్తాము. అండ్ బ్లౌజ్ పీస్ సెట్ అన్నమాట. ఇదంతా ఇందులో పెట్టేసుకొని ఇందులో పెట్టేస్తాను అన్నమాట. ఇది శనగలు ఒక్కటి ఇందులో లేవు, శనగలు పెట్టేసి పెడతాను. అండ్ ఎవరైనా ఇష్టమైతే 1 రూపీ కాయిన్ పెడతారు, నేను కూడా పెడతాను. నెక్స్ట్ సారీ ఇందులో పెట్టేసుకొని మనం రేట్ పెట్టట్లేదండో, కట్ చేసేస్తాను. ఇది ప్యాకింగ్ బాగుంది కదా ఇలాగా. ఇందులో ఒకటి కర్చీఫ్ మిస్ అయింది, అది కూడా తెప్పించి పెడతాను. కర్చీఫ్, శనగలు, 1 రూపీ కాయిన్ ఇందులో ఇలా క్యూట్గా బాగుంది. ఇదండి నాకు వరలక్ష్మి శ్రావణ శుక్రవారం తాంబూలం. ఇదండి సంగతి. ఈసారి వరలక్ష్మి శ్రావణ శుక్రవారానికి ఏమేమి షాపింగ్ చేశాను, ఏం కొన్నాను, ఏం తాంబూలం పెట్టాలనుకున్నాను అన్నీ మీకు చూపించేసేసాను. నెక్స్ట్ నేను పూజ ఎలా చేసుకుంటున్నాను, శుక్రవారం రోజున ఎవరెవరు వస్తున్నారు, ఎవరిని పిలిచాను, ఎవరు తాంబూలానికి వస్తున్నారు, అండ్ పూజ ఎలా జరుగుతుందో అన్ని వివరాలు మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా.